తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణమూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి అని అంటూ ఉంటారు. మరి కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం హనుమంతుడికి పుత్రుడు కూడా ఉన్నాడు అని చెప్పి. మరి బ్రహ్మచారికి పుత్రుడు ఉండటం ఏంటి అని చెప్పి ఒక సందేహం కూడా వస్తుంది. ఒకసారి దాని గురించి వివరణ ఇవ్వండి. తప్పకుండా అమ్మ. ఇప్పుడు మనం భగవంతుడికి నైవేద్యం పెడతాం. నైవేద్యం పాయసాన్న ప్రియాత్పక్ష పశులోక భయంకరి పాయసాన్నం అమ్మవారికి పెడతాం. ఆమె వచ్చి చేతులతో వచ్చి తిన్నవసరం లేదు. దేవతలకు ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే కేవలం ఆ యొక్క నైవేద్యాన్ని అలా అలా చూస్తే చాలు, ఆమె స్వీకరించినట్టు లెక్క. స్వీకరిస్తుంది. మంత్రం దైవం మంత్రాధీనం. దేవుడు మంత్రానికి బద్ధుడై ఉంటాడు. మంత్రం బ్రాహ్మణాధీనం గుర్వాధీనం అన్నారు. మంత్రము దైవం ఎవరి చేతిలో ఉంటుంది? మంత్రానికి బద్ధురాలై ఎలాగైతే ఉంటుందో దేవత, అలాగే ఆ మంత్రము గురువు యొక్క అధీనంలో లేదా బ్రాహ్మణుని యొక్క అధీనంలో ఉంటుంది. బ్రాహ్మణుడు అంటే నిత్యం చరిస్తూ భగవంతుడిలోనే తన యొక్క సాధన ఉపాసన ఇవన్నీ ఆయన యొక్క ఆలోచన బ్రహ్మచర్యంతు బ్రాహ్మణ ఆలోచిస్తూ ఉంటాడు. అదేవిధంగా బ్రహ్మచారి బ్రహ్మము యందు చరిస్తూ ఉంటాడు ఆంజనేయ స్వామి. సాక్షాత్తు తానే రుద్రాంశ సంభూతుడై సాక్షాత్తు శివుడికి ఆంజనేయ స్వామికి అభిన్నం, తేడా ఏం లేదు. విష్ణువుకి కేశవుడి శివుడికి ఎలాగైతే భేదం లేదు అలా ఆయన బ్రహ్మచారి. అంటే కలియుగములో మానవులు పర్సనల్గా శారీరకంగా కలుస్తారు. కానీ ద్వాపర యుగములో లేదా త్రేతాయుగంలో ఏంటంటే కేవలము వాళ్ళ దృష్టి అలా పడగానే వాళ్ళకి గర్భవతులు అయ్యేవారు. ఇది దేవతలకి త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం నుంచి వచ్చేటటువంటి సాంప్రదాయం. అందుకే కృష్ణుడికి ప్రద్యుమ్నుడు పుట్టిన, సాంబుడు పుట్టిన, జాంబవతికి ఈ రకంగా ఆ డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటిది ఉందన్నమాట. అలాగే బ్రహ్మము నిత్యము యందు తానే బ్రహ్మయ్య ఆ బ్రహ్మయందు చరిస్తూ ఉన్నాడు కాబట్టి బ్రహ్మచారి అన్నారు. సదా బ్రహ్మచారి ఆంజనేయ స్వామి. ఇకపోతే ఫిజికల్ వరల్డ్లో తెలిసే విధంగా ఆయన లంకకు వెళుతున్నాడు శ్రీరామచంద్రుడి యొక్క కార్యార్థమై సీతాదేవి అన్వేషణ కోసం. ఆయన వెళ్తుంటే ఒకనొక సందర్భంలో ఒక అప్సరస శాపవశాత్తు ఒక మకరమై ఆయన నీడను బట్టి వెనక్కి గుంజుతుంది. ఎవరు నేను ముందుకెళ్తుంటే వెనక్కి నేను వచ్చేస్తున్నాను, ఎవరు నన్ను గుంజుతున్నారు అని చూసిన తర్వాత అతనికి అర్థమవుతుంది. ఈ లోపల ఆయన యొక్క స్వేదము అంటే చెమట బిందువుని ఆమె మింగడం వల్ల గర్భిణి అయి ఒక సంతానానికి అంటుంది. మకరధ్వజుడు అతని పేరు. ఈ ఆంజనేయ స్వామి మకరధ్వజుడు వీళ్ళిద్దరూ కూడా తండ్రి కొడుకులు. అలాగే తన గురువైనటువంటి సూర్యభగవానుడి యొక్క కుమార్తె సువర్చలాదేవిని ఆయన వివాహం చేసుకున్నాడు అనేటటువంటిది ఒక కథ. కథ అంటే మామూలు పెట్టకథలు కాదు, చరిత్ర జరిగింది. రాధాకృష్ణుల పెళ్ళయింది గోలోకంలో. ముందే సాక్షాత్తు బ్రహ్మ విష్ణువు వీళ్ళంతా దగ్గరుండి చేపించారు, మిగతా శివుడు వీళ్ళంతా కూడా. అది ఆ వివాహం అనేటటువంటిది భూలోకంలో సుధాముడి యొక్క శాపం వల్ల ఆయన ఎలాగైతే రాధమ్మ తల్లి కృష్ణుడిని మర్చిపోయి వచ్చి ఈ ప్రాపంచికంలో ఆ వివాహం కాలేదు. కానీ గోలోకంలో ఇప్పుడు కూడా వాళ్ళ దంపతులు. ఆ విధంగా సువర్చలాదేవితో తాను నెక్స్ట్ మనువులో నవమ బ్రహ్మ అవుతాడు మన బ్రహ్మదేవుడు. అలాగే ప్రహ్లాదుడు బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. ఇప్పుడు వైవస్వత మనువు జరుగుతోంది. నెక్స్ట్ రాబోయేటటువంటి మన్వంతరంలో ఆయన నవమ బ్రహ్మ. ఆయన చతుర్వేద పండితుడు. ఆయన 4 వేదాలని కూడా తెలిసినటువంటి వ్యక్తి. తానే వేదస్వరూపుడై ఉన్నటువంటి వాడు ఆంజనేయ స్వామి. కాబట్టి ఆ యుగంలో కాపురం చేస్తాడు. మామూలు మానవులు అనుకునేటటువంటి కాకుండా దైవ సాంప్రదాయం ప్రకారం ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అలాగా అంతవరకు ఆయన బ్రహ్మచారి. ఇక్కడ మకరధ్వజుడు పుట్టిన తర్వాత ఆయన ఈ బలిచక్రవర్తి రాక్షస రాజ్యానికి అతను సేనాధిపతి అనమాట. సో ఎవరిని కూడా ఎంటర్ కానివాడు మకరధ్వజుడు. మరి సూక్ష్మ రూపంతో పాతాళ లోకానికి ఆంజనేయ స్వామి వెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఆ సందర్భంలో బేటు దుర్గా అని ఉంటుంది గుజరాత్లో. మనకు ఇప్పుడు కూడా శ్రీకృష్ణుడి యొక్క పంచద్వారకల్లో అదొక ద్వారక.
ఆ ద్వారక దగ్గర ఆ హోల్ నుంచి ఇప్పుడు కూడా అదే స్పాట్లో మకరధ్వజుడు, శ్రీకృష్ణ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం రెండూ కలిపినటువంటి విగ్రహము ఎక్కడా లేదనమాట. దేవతామూర్తులు రెండూ కలిపి ఒకే పాలమంటంలో పెట్టబడినటువంటిది, ఒకే ఆసనం మీద. సో అక్కడే అంటే అదే స్పాట్ నుంచి అక్కడ క్లియర్గా ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాసి పెట్టారు. ఇదే స్పాట్ నుంచి ఆంజనేయ స్వామి, మకరధ్వజుడు ఇద్దరు పాతాళ లోకానికి వెళ్ళారండి. పాతాళ లోకంలో మైరావణుడు తీసుకెళ్ళిపోయినప్పుడు రామలక్ష్మణులు ఇద్దరిని చిన్న విగ్రహాలుగా చేసి తన మాయా విద్యలతో మకరధ్వజుడు తాను తండ్రి అని చెప్పి ఆంజనేయ స్వామిని గుర్తించిన తర్వాత స్వామివారికి పర్మిషన్ ఇస్తాడు. మైరావణుని వధ ఇవన్నీ రామలక్ష్మణుల ఇద్దరిని కూడా అభిచారక కార్యక్రమాల్లో బంధించినటువంటి వాళ్ళని తీసుకొచ్చేస్తాడు. అయితే ఆ సందర్భంలో ఎక్కడైతే ఈ యొక్క అప్సరస మకరము ఆంజనేయ స్వామి నీడన్న లాగేసిందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ నార్త్ అట్లాంటిక్ ఓషన్. అమెరికాలో ఉన్నటువంటి ఈ బెర్ముడా, నార్త్ అట్లాంటిక్ ఓషన్లో ఫ్లోరిడా అండ్ ఈ యొక్క పియోర్టిక్ ఫిరా అనేటటువంటి ప్లేస్లో, ఆ ప్లేస్లో 3 ప్లేసుల్లో ఈ యొక్క ఫ్లోరిడా ఇది ఉంటుంది నార్త్ అట్లాంటిక్ ఓషన్లో. అక్కడికి ఇప్పుడు కూడా వెళ్ళినటువంటి షిప్స్ కానీ ఏరోప్లేన్స్ కానీ అవి అదృశ్యమైపోతూ ఉంటాయి. ఇవి ఏదో మానవాతీత శక్తుల్లా కాకుండా సైన్స్ కూడా ఏం చెప్తుందంటే అక్కడ మియామి ఎక్కువగా జరగడము, ఎక్కువ మ్యాగ్నెటిక్ పవర్ అక్కడ ఆ ప్లేస్లో వేస్తే కరెక్ట్ ఎగ్జాక్ట్లో మిగతా ప్లేసుల్లో వేస్తే గురుత్వాకర్షణ శక్తి ఎక్కడుందో మ్యాగ్నెటిక్ నార్త్ని మాత్రమే చూపిస్తుంది, కానీ అక్కడ ఒరిజినల్ నార్త్ని ఆ ఫ్లోరిడా ప్రాంతంలో చూపిస్తుంది. సో ఆ పక్కన ఆ బెర్ముడాలో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ బెర్ముడా ట్రయాంగిల్ అంటాం. సో ఆ ప్లేసుల్లో అక్కడ హెవీ ట్రాఫిక్ అవన్నీ, ఆ వేవ్స్ ఎక్కువగా రావడము, ఆ గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండడం ఇవన్నీ కూడా కారణాలుగా ఆ బెర్ముడా ట్రయాంగిల్లో చెప్పుకున్నారు. సో ఈ యొక్క ప్రాంతంలో ఇప్పటికి కూడా మనం అది ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎక్కడో అమెరికా వాళ్ళకి తెలుస్తుందో మనకు తెలియదు అనుకుంటాం. మనకు కూడా విశాఖపట్నంలో అలాంటిదే ఒకటి ఉండేది. కేఎల్ రావు గారు, కానూరు లక్ష్మీనారాయణరావు గారు ఈజ్ ద చీఫ్ ఇంజనీర్ ఆఫ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. వీళ్ళంతా కూడా చీఫ్ ఇంజనీర్గా మోక్షగుండం విశ్వేశ్వరరావు గారు ఉన్నప్పుడు చీఫ్ ఇంజనీర్ ఆఫ్ మైసూర్ స్టేట్ కలిసి ఉండేది. అప్పుడు ఆయన వెళ్ళినప్పుడు షిప్పులన్నీ మాయమైపోతున్నాయి, ఇలా సేమ్ నార్త్ ఫ్లారిడా లాగా ఆ యొక్క నౌకలు మాయమైపోతున్నాయంటే జస్ట్ ఆయన వెళ్తాడు, వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఒక షిప్ని తిప్పేసి బోల్తా కొట్టేసి ఒక 3 షిప్పులను కొట్టేయమంటాడు. కొట్టేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా అక్కడ ఏమాత్రము ఒకటి కూడా అదృశ్యం అవ్వదు. మన విశాఖపట్నం పోర్ట్లోనే జరిగేది, ఇది అందరికీ తెలిసింది. సో ఈ బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఒక మిస్టీరియస్ ప్లేస్. అది సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు మకరధ్వజుడు వాళ్ళ వెళ్ళినటువంటి ఆ పాతాళ లోకంకు వెళ్ళినటువంటి దారిలో ఉందన్నమాట. ఆంజనేయ స్వామిని ఆ అప్సరస ఆ మకరం గుంజించినటువంటి ప్లేసే ఆ ఫ్లోరిడా బెర్ముడా ట్రయాంగిల్. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.